ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండ్ నేను ఈ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుంటుంటే వాడు ఒక పేరు చెప్పాడు, రోషోమోన్ అని. ఇది జాపనీస్ ఫేమస్ డైరెక్టర్ అకిరా కురోసావా యూజ్ చేసిన టెక్నిక్, రోషోమోన్ ఎఫెక్ట్. వరల్డ్ సినిమాలో ఒక పాపులర్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ ఇది. ఏదైనా ఒక ఇన్సిడెంట్ ని ఆ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పర్స్పెక్టివ్ లో చెప్పడాన్ని రోషోమోన్ ఎఫెక్ట్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే సేమ్ స్టోరీని డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ నుండి చెప్పడం అనమాట. ఇంకా సింపుల్ గా చెప్పమంటారా, చిన్నప్పుడు మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు నువ్వు మీ అన్న ఫైట్ చేసుకుని అమ్మ ఇంటికి వచ్చాక నువ్వు ఒక వెర్షన్ ఆఫ్ స్టోరీ, మీ అన్న ఒక వెర్షన్ ఆఫ్ స్టోరీ చెప్పే ఉంటారు కదా. ఒక రకంగా అదే రోషోమోన్ టెక్నిక్ అంటే. అండ్ ఈ టెక్నిక్ తో ఒక సూపర్ హిట్ తెలుగు సినిమా కూడా వచ్చింది. వీడియోలో దాని గురించి కూడా చెప్తా. మీరైతే ఈ ఫుల్ వీడియో చూసేయండి. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు కానీ కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో లాస్ట్ లో రోషోమోన్ నరేటివ్ తో ఉండే మస్ట్ వాచ్ మలయాళం సస్పెన్స్ డ్రామా ఒకటి చెప్తా, మిస్ అవ్వకండి. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ టైం ఈ రోషోమోన్ టెక్నిక్ యూజ్ చేసిన డైరెక్టర్ అకిరా కురోసావా. అండ్ ఆ సినిమా పేరు కూడా రోషోమోనే. ఈ సినిమాని ఒక షార్ట్ స్టోరీని ఇన్స్పైర్ తీసారనమాట. అసలు ఈ రోషోమోన్ మూవీ స్టోరీ ఏంటి అంటారా, ఒక బందిపోటు, ఒక సమురాయ్ అండ్ వాళ్ళ వైఫ్ అండ్ వుడ్ కటర్, ఈ నలుగురు ఒకే స్టోరీని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి వాళ్ళకి ఫేవర్ గా కోర్టు దగ్గర చెప్పుకుంటారు. అదే ఈ కథ. అసలు కాంటెక్స్ట్ ఏంటంటే, సమురాయ్ అండ్ వాళ్ళ వైఫ్ అడవిలో వెళ్తుంటే ఒక బందిపోటు వాళ్ళని ఆపి వాళ్ళ వైఫ్ ని మానభంగం చేస్తాడు. ఆ తర్వాత సమురాయ్ చనిపోతాడు. అసలు ఆ సమురాయ్ ఎలా చనిపోయాడు అనేది ఒక్కొక్కరు ఒక వెర్షన్ చెప్తారు అనమాట. ఇందులో బందిపోటు వెర్షన్ ఏంటంటే, మానభంగం చేసిన తర్వాత వాళ్ళ వైఫ్ వచ్చి నాకు ఇలా జరిగిందని ఇద్దరి మగాలకి తెలియడం నాకు ఇష్టం లేదు, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోండి అంటే ఇద్దరు స్వాట్ ఫైట్ చేసుకుని బందిపోటు సమురాయ్ని చంపేస్తాడు. అది చూసి వాళ్ళ వైఫ్ పారిపోద్ది. ఇది బందిపోటు వెర్షన్. ఇక సమురాయ్ వైఫ్ వెర్షన్ ఏమో, మానభంగం జరిగాక బందిపోటు వెళ్ళిపోయాడు, నేను సమురాయ్ దగ్గరికి వెళ్లి నన్ను చంపేయని చిన్న కత్తిచ్చి ఏడుస్తూ అలానే స్పృహ తప్పి పడిపోయా, లేచి చూసేసరికి సమురాయ్ చనిపోయి ఉన్నాడు, అది చూసి నేను పారిపోయా అని చెప్తుంది. ఇది తన వర్షన్. అండ్ ఆ చిన్న కత్తి చాలా కాస్ట్లీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చనిపోయిన సమురాయ్ వేరే వాళ్ళ బాడీలోకి వచ్చి తన వర్షన్ చెప్తాడు. లేదు ఇదంతా జరగలేదు, నా భార్య బందిపోటుతో వెళ్ళిపోతూ నన్ను చంపేమంది, కానీ బందిపోటు దానికి ఒప్పుకోలేదు, అది చూసి నా భార్య పారిపోయింది, బందిపోటు కూడా నా కొట్టులు విప్పి నన్ను వదిలేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు, నేను మాత్రం ఈ ఓటమి అండ్ అవమానం తట్టుకోలేక నన్ను నేనే చిన్న కత్తితో పొడి చేసుకుని చనిపోయా అని చెప్తాడు. ఇది తన వర్షన్. ఇక ఫైనల్లీ వుడ్ కటర్ ఏమో ఆ స్పాట్ లో దొరికిన కాస్ట్లీ చిన్న కత్తి దాచేసుకొని సమురాయ్ వైఫే ఇద్దరిని ఫైట్ చేసుకుని ఎవరు గెలిస్తే వాళ్ళతో ఉంటా అని చెప్పింది. బందిపోటుకి కొంచెం లక్ ఫేవర్ చేసి పెద్ద కత్తి దొరికి సమురాయ్ని చంపేశాడు, కానీ వాళ్ళ వైఫ్ పారిపోయింది అని చెప్తాడు. సో ఇలా ఒక సమురాయ్ మర్డర్ వెనక ఇన్ని వెర్షన్స్ ఉన్నాయన్నమాట. ఏది నిజమో ఎవరికి తెలియదు. బందిపోటు ఏమో లక్ వల్ల గెలిచా అని చెప్పుకోవడం ఇష్టం లేక నేనే హీరోయిక్ గా గెలిచా అని ఒక వెర్షన్ చెప్తాడు. సమురాయ్ ఏమో ఎవరో నన్ను చంపారని చెప్పడం ఇష్టం లేక నన్ను నేనే ఆత్మహత్య చేసుకున్నాను ఇంకో వెర్షన్ చెప్తాడు. వాళ్ళ వైఫ్ ఏమో నేనే ఇద్దరిని ఫైట్ చేసుకోమన్నాను అని చెప్పడం ఇష్టం లేక నేను కళ్ళు తిరిగి పడిపోయా, ఆ తర్వాత మా ఆయన్ని ఎవరు చిన్న కత్తితో పొడి చేశారని చెప్తుంది. వుడ్ కటర్ ఏమో ఆ చిన్న కత్తి విషయం దాచడానికి ఇద్దరు స్వాట్స్ తోనే ఫైట్ చేసుకుని సమురాయ్ చనిపోయాడు అని చెప్తాడు. ఇది అందరూ అబద్ధాలే చెప్పి ఉంటే వాటి వెనక ఉండే ఇంటెన్షన్స్ ఏమై ఉంటాయని చెప్పి నా ఇంటర్ప్రిటేషన్ మాత్రమే. అండ్ ఈ కురోసావా రోషోమోన్ సినిమాలో ట్రూత్ అంటూ ఏది ఉండదు, అది మనమే డిసైడ్ చేసుకోవాలి ఏ స్టోరీ నిజం అనేది. అండ్ స్టోరీ రైటింగ్ లో అన్రిలయబుల్ నరేటర్ అని ఒకటి ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఏది చెప్పినా నమ్మేలా ఉండదు. ఎగ్జాంపుల్ 1 మూవీలో నాజర్ క్యారెక్టర్ చెప్పొచ్చు, ఎందుకంటే మూవీలో తన యాక్షన్స్ అలా ఉంటాయి, ఏం చెప్పినా 100% ట్రూత్ ఉండేలా ఉండదు. సో రోషోమోన్ లో కూడా అందరూ అన్రిలయబుల్ నరేటర్సే ఉంటారు. మరి ఇన్ని వెర్షన్స్ లో ఏది నిజం అంటారా, అది మీరే డిసైడ్ చేసుకోవాలి. కాంప్లికేటెడ్ గా ఉంది కదా, అందుకేనేమో ఇంత పాపులర్ టెక్నిక్ అయినా రోషోమోన్ స్టైల్లో చాలా తక్కువ ఫిల్మ్స్ వచ్చాయి. అండ్ ఈ టెక్నిక్ మనకి తెలియడం కోసమే కమల్ హాసన్ గారు పోతురాజు అనే మూవీ కూడా చేశారు. కాకపోతే అకిరా కురోసావా రోషోమోన్ లో 4 క్యారెక్టర్స్ ఒకే స్టోరీని నరేట్ చేస్తే పోతురాజులో 2 క్యారెక్టర్స్ నరేట్ చేస్తాయి. అండ్ ఆ కథ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ లో పశుపతి యాక్ట్ చేసిన కోతల దేవన్ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుండి స్టోరీ వింటాం. అది చూసి మనం వీరుమాండియే విలన్ ఏమో అనుకుంటాం, కానీ ఒకసారి వీరుమాండి పర్స్పెక్టివ్ విన్నాక అసలు నిజం ఏంటో మనకు అర్థమవుతుంది. ఒక 1 మినిట్ కథ చెప్పేసుకుందాం. ఫస్ట్ హాఫ్ లో కోతల దేవన్ నరేట్ చేస్తున్నప్పుడు వీరుమాండి తనని అటాక్ చేయడానికి వచ్చాడని, తన మేనకోడల్ని ప్రేమించినట్టు మోసం చేశాడని, ఆమెని కొట్టేవాడని అంటాడు. అసలు తన వల్లే 2 ఊర్ల మధ్య గొడవ జరిగిందని కూడా చెప్తాడు. అలానే తన మేనకోడల్ని మానభంగం చేసి చంపేశాడని కూడా చెప్తాడు. అండ్ అది నరేట్ చేసేటప్పుడు మనం చూసే షార్ట్స్ కూడా ఇదే నరేటివ్ ని సపోర్ట్ చేస్తాయి. మనం కూడా వీరుమాండి బ్యాడ్ గాయ్ అని అనుకుంటాం, కానీ ఒక్కసారి వీరుమాండి పర్స్పెక్టివ్ స్టార్ట్ అయ్యాక సేమ్ షార్ట్స్ కి కాంటెక్స్ట్ ఇస్తారు. ఎస్, కోతలని చంపడానికి వెళ్తాడు, కానీ ఎందుకు? అండ్ ఎస్, తను ప్రేమించిన అమ్మాయి పేక పట్టేసుకుని అగ్రెసివ్ అవుతాడు, కానీ ఎందుకు? ఇలా ప్రతి దానికి కాంటెక్స్ట్ ఇస్తారు. అప్పుడు అసలు కన్నింగ్ స్కీమ్ వేసింది మొత్తం కోతల దేవనే అని, వీరుమాండి నిజంగా ప్రేమించాడని, తన మీద ఫేక్ చార్జెస్ అన్ని పెట్టి ఇరికించారని చెప్పి తెలుస్తుంది. ఇలా తమిళ్లో కమల్ హాసన్ గారు రోషోమోన్ యూజ్ చేశారు. మరి మన తెలుగులో ఏవలేవో అంటే అక్కడిగా వస్తున్నా, అడివిశేష్ ఎవరు మూవీ. అకిరా కురోసావా ఏమో 4 క్యారెక్టర్స్ యూజ్ చేసి 4 డిఫరెంట్ వెర్షన్స్ చెప్తే, కమల్ హాసన్ గారేమో 2 క్యారెక్టర్స్ యూజ్ చేసి 2 డిఫరెంట్ వెర్షన్స్ చెప్పారు. కానీ మన శేష్ ఏమో డిఫరెంట్ గా
2 క్యారెక్టర్స్ తో 3 డిఫరెంట్ స్టోరీస్ చెప్పాడు. ఫస్ట్ ఏమో రెజీనా నాకు నవీన్ చంద్ర ఫ్రెండ్ మాత్రమే, సడన్ గా వచ్చి నన్ను మానభంగం చేశాడు అందుకే చంపేసా అంటుంది. సెకండ్ వెర్షన్ లో ఏమో మేమిద్దరం లవర్స్ కానీ నన్ను చంపుదామని గన్ పాయింట్ బ్లాంక్ లో పెట్టేసరికి చంపేసా అని చెప్తుంది. బట్ థర్డ్ వెర్షన్ అండ్ అసలైన నిజమేమో మన అడ్విశేష్ క్యారెక్టర్ రివీల్ చేస్తుంది. సినిమా చూస్తే అదేంటి మీకు తెలుస్తుందండి. మొత్తంగా అయితే ఇది రోషమన్ మెథడ్ అంటే ఒకే స్టోరీని డిఫరెంట్ వెర్షన్స్ అండ్ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో చెప్పడం. మరి ఇంత మంచి అండ్ పాపులర్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ ని ఎక్కువ యూజ్ చేయకపోవడానికి రీజన్స్ ఏంటి అంటారా? నెంబర్ 1, ఎంగేజింగ్ ఆడియన్స్. మీరు సేమ్ స్టోరీని సేమ్ క్యారెక్టర్స్ అండ్ సిచ్యువేషన్స్ ని మళ్ళీ చెప్తున్నారంటే అది చూసి ఆడియన్స్ కి బోర్ ఫీల్ అవ్వకూడదు. సేమ్ స్టోరీ అయినా చూసిన ప్రతి స్టోరీ ఇంట్రెస్టింగ్ అనిపించాలి. కానీ మాక్సిమం కేసెస్ అది జరగదు, బోర్ గానే ఫీల్ అవుతారు జనాలు. అండ్ ఇక్కడే ఒక రైటర్ క్రియేటివిటీ అండ్ ఫిట్నెస్ బయటపడేది. ప్రతి వెర్షన్ ఆఫ్ స్టోరీలో మైన్యూట్ డీటెయిల్స్ కి కూడా ఎక్కువ అటెన్షన్ ఇస్తూ చెప్పేది సేమ్ స్టోరీ అయినా ప్రతిసారి ఆడియన్స్ కి ఒక కొత్త విషయం తెలియచేయాలి ఆర్ ఒక సస్పెన్స్ క్రియేట్ అవ్వాలి. అండ్ ఇదంతా ఎంగేజింగ్ గా ఉండేలా రాసుకోవాలి. అది కొంచెం కష్టం. నెంబర్ 2, ప్లాట్ హోల్స్. ఇలాంటి స్టోరీ రాసేటప్పుడు ప్లాట్ హోల్స్ ఎక్కువ వచ్చేస్తాయి. అంటే ప్రతి స్టోరీ లింక్ చేస్తూ చెప్పడం చాలా కష్టం. వాటిని సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ కనిపెట్టారంటే మాత్రం మీ సినిమా ఫెయిల్ అయిపోయినట్టే. సో ప్లాట్ హోల్స్ ని సాల్వ్ చేసి ఒక కాంప్లెక్స్ స్టోరీని సింపుల్ అండ్ ఎంగేజింగ్ గా నరేట్ చేయడం చాలా కష్టం. నెంబర్ 3, క్రియేటింగ్ అంబిగ్విటీ. రోషమన్ టెక్నిక్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఆడియన్స్ లో ఒక అంబిగ్విటీ క్రియేట్ చేయడం. అంటే ఆడియన్స్ కి ఈ వెర్షన్ కరెక్ట్ అని క్లారిటీ రాకూడదు, ఒక సైడ్ తీసుకోకూడదు, చాలా ఇంటర్ప్రిటేషన్స్ రావాలి ఆ స్టోరీ నుండి, ఒక డిస్కషన్ స్టార్ట్ అవ్వాలి ఆ స్టోరీ కోసం. అప్పుడే ఆ స్టోరీని మనం ఎఫెక్టివ్ గా చెప్పినట్టు. నెంబర్ 4, బ్యాలెన్సింగ్ ఎవ్రీ స్టోరీ. అంటే రోషమన్ లో 4 వెర్షన్స్ ఉన్నాయి, ఎవరో మూవీలో 3 వెర్షన్స్ ఉన్నాయి. ఇలా ఈ వెర్షన్స్ లో ఏ స్టోరీ విన్నా కూడా మీకు ఫేక్ అనిపించకూడదు. విన్న ప్రతిసారి ఆ స్టోరీ నిజమని అనిపించాలి. అంత బాగా బ్యాలెన్స్ చేస్తూ రాసుకోవాలన్నమాట. సో స్టోరీ రైటర్ రాసేటప్పుడు ఆ ప్రతి వెర్షన్ లో బ్యాలెన్స్ తీసుకురాగలగాలి. చాలా కన్ఫ్యూజింగ్ అండ్ ట్రికీగా ఉంది కదా, అందుకేనేమో రోషమన్ ని పెద్దగా యూజ్ చేయరు. చేసినా కూడా మోస్ట్లీ మర్డర్ మిస్టరీస్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లోనే యూజ్ చేస్తారు. ఒక ఇన్సిడెంట్ ని డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూపించడం మోస్ట్లీ అలాంటి జోనర్స్ లోనే వీలవుతుంది. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా రైటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ టెక్నిక్ తో స్టోరీ రాయడానికి ట్రై చేయండి. మీకు కూడా ఒక ఫన్ అండ్ ఛాలెంజింగ్ గా ఉంటుంది. సారీ, ఒక మలయాళం సినిమా కూడా చెప్తాను కదా, కైండ్ ఆఫ్ రోషమన్ నరేటివ్ తో ఉండే ఆ మలయాళం సినిమా పేరు ఆటం. ప్రైమ్ లో ఉంది, చూసేయండి, చాలా బాగుంటుంది. అది మళ్ళీ ఇంకో మంచి ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్ తో మళ్ళీ కలుద్దాం. మీరు మాత్రం ఈ రోషమన్ టెక్నిక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్ లో అడగండి.